స్నపితమే 72,000 నాడులను స్నపితం చేసుకుంటారు. అలానే అదే పాదుకాంత దీక్ష అని అంటారు. అక్కడి దాకా ఆ అమృత వర్షి ఆ యొక్క అమ్మవారు కురిపిస్తున్న శాస్త్రాల గమనం నుంచి చక్కగా 4 యాగాలు చేస్తే మీకు అది చుక్కలు, 2 చుక్కలు, 3 చుక్కలు, అది ఎలా ఉంటుందంటే ఒక నీటి దారిలో జీవన పదార్థంగా ఉంటుందమ్మా. చెప్పలేదు 72,000 నాడు పారవశ్యంలో మీద ఏ ఆనందం కూడా సరితూగుతాయి. బ్రహ్మానందం అంటే మనం కలిపి జీవానందం కాదు, బ్రహ్మానందం అని అందుకే అన్నారు. జీవానందం కాదు. సో అటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు పాదుకాంత దీక్షాపరులు, శ్రీ విద్యోపాసకులు అని వారికి నమస్కారం. అర్థమైందా? ఇటువంటి వారు ఎక్కడైనా కదా వెళ్ళినా ఏ మంత్రగాళ్ళు కానీ మంత్రం చేసేవాళ్ళు కానీ 5 కిలోమీటర్ల దూరంలో ఉంటారు. అంత భయం. చిన్న కింపురుష, ఢాకిని రాక్షస, ఇటువంటి వాళ్ళందరూ మహా రాక్షసులు కూడా అంత దూరంగా ఉంటారు. ఎందుకంటే ఆయన కనుక ఆగ్రహం వచ్చిందంటే వీళ్ళు నిలబడలేరు. తంత్రం చేసేవారి శక్తులన్నీ ఇంట్లోకి అయస్కాంతం దగ్గర ఈ ఇనప రజను అంతా వచ్చి ఎలా అతుక్కుంటుందో వాడి శక్తులన్నీ వాళ్ళలోకి వచ్చేస్తాయి. అందుకే భయపడతారు, ఎదురు పడరు. వాడు అలా వెళ్తున్నాడంటే వీడి సందులో వెళ్ళిపోతాడు. గమనించండి మీరు, గమనించండి. శ్రీ విద్య అది అమ్మవారు మరి 4 యాగాలు చేసి నువ్వు వెళ్ళు. శ్మశానంలో కూడా నువ్వు మంచం వేసి పడుకోవచ్చు. అదే స్వర్గంలాగా అనిపిస్తుంది. అక్కడ ఉన్న సమాధులందరికీ ముక్తే, జీవన్ముక్తి. అని చెప్పకూడదు. చాలా మంది అప్సరస సాధన, శాకిని సాధన, ఢాకిని సాధనలు చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా భయపడతారు. శ్రీ విద్యా ఉపాసకుల దగ్గరికి రావాలి అంటే భయపడతారు. వాళ్ళ దగ్గరికి వెళితే సగం శక్తి ఆయనలో ఎలా వెళ్ళిపోతుందో, శ్రీ విద్యోపాసకుడి దగ్గరికి వస్తే నువ్వు చేసుకున్న మొదటి నుంచి ఇప్పటిదాకా చేసుకున్నదంతా ఆయనలో కలిసిపోతుంది. అర్థమైందా? జీవులందరూ పాపాలు చేసుకొని ఒక్కసారి గంగలో మునిగి బయటికి వస్తే పవిత్రులు ఎలా అవుతారో వీడి శక్తులన్నీ ఆ శక్తుల్లో లోక కళ్యాణంగా మారిపోయి వీడిని బయటపడేస్తుంది పిప్పి. వీడు ఇంకా మళ్ళీ ఆశ్చర్యపోతాడు, నేను పవిత్రుడిని అయ్యాను స్వామి, నీ భక్తుడిని అవుతాను అని. గౌతమ బుద్ధుడికి లేరు శిష్యులు? ఆయన చంపడానికి వచ్చారు. ఆదిశంకరాచార్యుల వారు కూడా అదే కదా. ఏమయ్యారు? ఆయన శిష్యులు అయ్యారు. వాళ్ళందరూ గొప్ప గొప్ప తంత్రం చేసిన వాళ్ళమ్మా. ఆదిశంకరాచార్యులు వారు శ్రీ విద్యోపాసకుడు. అందరిది గుంజేసుకున్నాడు. అందరూ ఆయన వెంట ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అంటూ భజనలు చేసుకుంటూ ఆయన వెంట పరిగెత్తారు. చూసారా? ఇవన్నీ యథార్థాలు కావు. అది చెప్తున్నాడు. సో ఇక్కడ పాదుకులు ఎన్ని రకాలుగా ఉంటాయో చూడండి. అది రాసుకోండి అన్న, పేపర్ బుక్ తీసుకొని రాసుకోండి. మళ్ళీ చెప్పం కదా, నేను ఎప్పుడైనా అడిగినప్పుడు చెప్పాలి. మీరు రాసుకోండి, మంచి అలవాటు చేసుకోండి. చిన్న నోట్బుక్ పెట్టుకోండి. చెప్పాను కదా, డైరీ పెట్టుకోండి. నాకంటూ రామకృష్ణ గురుదేవుల యొక్క డైరీ అని, శ్రీ విద్యా డైరీ అని పెట్టుకుని ఈ తారీఖు వేసుకొని అన్ని పాదుకుల గురించి చెప్తున్నారు గురువు గారు. ఇప్పుడు ఏమైంది? నేను ఏ పాదుక చెప్పాను? చతుర్యాగంగా క్రమంగా చేసిన వాళ్ళని పాదుకాంత దీక్ష అంటారు. పాదుకలు బ్రహ్మశీర్షంలో ఉంటాయి. బ్రహ్మశీర్షంలో రాజరాజేశ్వరి పాదుకలు, 3వ కన్ను దగ్గరేమో గురుదేవుల పాదుకలు. ఏమ్మా, ఈ అన్ని పాదుకలు ఉంటాయో చెప్తున్నారు, రాసుకోండి. సో బ్రహ్మశీర్షంలో ఉంటాయి, అవే మణిపాదుకలు. బ్రహ్మశీర్షంలో ఉన్నవి మణిపాదుకలు.
మూడో కంటి దగ్గర ఉన్నవి కాంతి పాదుకలు. ఈ రెండు రాసుకున్నారా? గురు పాదుకలు ఏమా, మణిపాదుకలు, గురు పాదుకలు. దాన్నే గురు పాదుకలు అంటారు. బ్రహ్మశీర్షంలో ఉంటాయి అవి మణిపాదుకలు. రాజరాజేశ్వరి అంటే అమ్మవారు. రక్త శుక్ల ప్రభా పాదుకలు అంటారు. శివ అర్ధనారీశ్వరుడు యొక్క పాదుకలు మణిపాదుకలు అని రాసుకోండి. మరి ఇవన్నీ నోట్స్ కావు ఇవి. రేపు పొద్దున నీకు యోగా క్రియాయోగంలో నువ్వు చేస్తున్నప్పుడు, మేమున్నా లేకపోయినా కూడా ఈ డైరీ నీకు ఎంతో సహకరిస్తుంది. అందుకే రాసుకోమని చెప్తున్నాను. నీ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఎప్పుడైనా నాకు ఇవాళ ఇలా ఈ అనుభూతి వచ్చింది, ఈ పాదుకలు చూశాను, అవును కదా రామకృష్ణ గురువు గారు ఎప్పుడో డైరీ అన్నారు, ఆ డైరీ తీసుకుని చూసుకోండి. ఆహా, అమ్మవారు ఆయనతో కరెక్ట్ గానే పలికిచ్చింది, అదే అనుభూతి అయింది. రిఫరెన్స్ ఉండాలి కదమ్మా. విని మర్చిపోయేవి పురాణాలు, మహాభారతాలు, భాగవతాలు. అవి మీరు వినండి, దాన్ని రాసుకునేది ఉండదు. ఇవి రాసుకుని మనోఫలకము కాదు, ఆత్మలో మనం దాన్ని నిక్షిప్తం చేసుకోవాలి. ఆత్మతో రాయటం, స్థూలంగా రాయటం కాదు, సూక్ష్మంగా రాయటం కాదు, ఆత్మలో నిక్షిప్తం చేసుకోవాలి. మళ్ళీ ఉన్మనిలో విదేహ పాదుకలు అంటారు. విదేహ పాదుకలు, ఉన్మని అన్నారు కదా. ఉన్మని మనం ఆజ్ఞా చక్రం నుంచి ఉన్మని అంటే, ఉన్మనికిను సహస్రానికి ఇంకా అది ఆఖరి అన్నమాట. నీకు ఉన్మని అంటే వైదేహ, దేహ సూక్ష్మ మాయ కూడా తొలగిపోతుంది. అక్కడ నువ్వు ఆత్మగా బయటికి వస్తావు. దాన్ని ఏమన్నారు అక్కడ పాదుకలు అమ్మవారివి. అలా కిందకి దిగుతున్నప్పుడు, సృష్టి క్రమంలో కిందకి దిగుతున్నప్పుడు స్థూల పాదుకలు వచ్చాయి, గురు పాదుకలు, అవతార పురుషులు. వారి పాదాలు పట్టుకుని దండం పెడుతుంటాం మనం. అర్థమైందా? ఆమె పైనుంచి ఎలా వస్తుందో చెప్తున్నారు. మళ్ళీ కింద నుంచి ఈ పాదుకలు, స్థూల పాదుకలు పట్టుకుని పైకి ఎలా వెళతాం. అర్థమైందా అసలు రహస్యం? అశేషు హిమాచలము, కన్యాకుమారి నుంచి హిమాలయాసు, సర్వ ప్రపంచంలో కూడా ఇప్పుడు మేము ఇక్కడ అమ్మవారు పలికిచ్చినవి ఇదే అనుభూతులు వస్తాయి. నువ్వు 1,00,000 ఇవ్వు, 10 లక్షలు ఇవ్వు, నాకు 10 రూపాయలు ఇచ్చినా నేను ఇదే ఇస్తాను. పక్క వాడు 10 లక్షలు తీసుకుని వాడు కూడా ఇచ్చేది ఇదే. మర్చిపోకండి, ఇదంతా అదృష్టవంతులు, మర్చిపోకండి జీవితంలో. అవే మణిపాదుకలు, గురుపాదుకలు చెప్పాను కదా. అదే సహస్రారంలో రక్త శుక్ల ప్రభా పాదుకలు, ఉన్మనిలో విదేహ పాదుకలు, ఆజ్ఞలో చంద్ర జ్యోత్స్నా పాదుకలు. చంద్ర జ్యోత్స్నా పాదుకలు అంటారు, రాసుకోవాలి ఇవన్నీ. చంద్ర జ్యోత్స్నా పాదుకలు అంటే మూడో కన్ను దగ్గర, జ్యోత్స్న అంటే కాంతి, కాంతి పాదుకలు నీకు దర్శనం అవుతాయి. శాంతాకారం భుజగశయనం అని ఆయనకి లేదు, విష్ణుమూర్తి పాదుకలు, కాంతి పాదుకలు. సినిమాలలో మీరు చూస్తారు కదా, అందరు కింద మునులందరూ పాదుకలను చూసుకుంటూ స్తోత్రం చేస్తూ ఉంటారు. అదనమాట అవి గురు పాదుకలని. మూడో కంటి దగ్గర పూజ చేస్తున్నారండి, పరా పూజ చేస్తున్నారని ఈ మునులు. అర్థమైందా? రహస్యాలు చెప్తున్నాను. సినిమాలో చూపించారు అంటే ఈ శ్రీ విద్యను దృష్టిలో పెట్టుకుని అలా వాళ్ళు ఈ పాదుకల వరకు సినిమాలు ఉన్నాయి, ఇంకా పైనవి లేవు సినిమాలు. అది పైన ఓడింతవరకు సినిమాలు తీయలేదు, అన్ని మూడో కంద కిందే. వాడు 4 డబ్బులు పెట్టుకుని తీస్తాడు, ఇవన్నీ నాకెందుకు అంటాడు, నాకేంటి లాభం అంటాడు. అర్థమైందా? అందరూ అంతే నాన్న. చంద్ర జ్యోత్స్నా పాదుకలు ఎక్కడ ఉంటాయిరా సాయి? చంద్ర జ్యోత్స్నా పాదుకలు మూడో కంటి దగ్గర ఉంటాయని ఇప్పుడు చెప్పాను కదా. అప్పుడప్పుడు అడుగుతాను, మీరు నిద్రపోతున్నారు వింటున్నారు, జాగ్రత్త. అసలైన సబ్జెక్ట్ ఇది. దీనికోసం నువ్వు ఇంత సమయం వృధా వృధా కాదు, రహస్యతరపణ తరపినా చేస్తున్నావు. నీ ప్రాణ శ్వాసని ఇక్కడ అమ్మవారికి ఇచ్చేస్తున్నావు. పరా పూజ ఇది. ఈ శ్వాసలన్నీ అమ్మవారికి ఇస్తున్నావురా మీరు. ఎందుకంటే పూజ లేదు, పరా పూజ చేస్తున్నారు మీరు ఇప్పుడు.
అందుకే మీరు గురువుగా నేను మిమ్మల్ని దగ్గర కూర్చోబెట్టుకుని మనంతా నైమిషారణ్యమమ్మ, చక్కగా మీరు ఆ లోక చింతన వదిలేసి బ్రహ్మ చింతన చేస్తూ గురువు దగ్గర కూర్చొని నైమిషారణ్యంలో రాత్రులు చెప్పుకునేవాళ్ళు, వెన్నెల్లో పౌర్ణమి నాడు చెప్పేవాళ్ళు. ఆ వెన్నెల కురుస్తూ ఉండగా చక్కగా వాళ్ళు గురువు దగ్గర కూర్చొని ఆ చెట్టు నీడలో ఆయనకు అక్కడ పీఠం వేసి ఆయన చెప్పే శ్రీ విద్య అంతా కూడా యజ్ఞవల్క్య ఇటువంటి వాళ్ళు లేదు. అదిగో కేన శ్వేతశ్వేతార ఉపనిషత్తుల్లో శిష్యులందరూ వాళ్ళకి ఇలా వంటలు పెంటలు ఉండవు. గురువు ముందు పళ్ళు వీళ్ళు అన్ని పెట్టి ఆయనకి అదంతా ప్రవచనం చెప్పిన తర్వాత ఆ పళ్ళు వీళ్ళందరూ ప్రసాదంగా తీసుకుని అలా ఉంటారు. మళ్ళా మసాలాలును స్పైసీ ఫుడ్లు తిని గ్యాస్ ప్రాబ్లంలు తెచ్చుకొని ఇలా ఉండరు. వాళ్ళది వేరు. మళ్ళీ 4 గంటలకు లేవాలి. అలా రాత్రి 11 దాకా చెప్తాడు ఆయన. అలా అందుకే అటువంటి గురువుల దగ్గర వాళ్ళు అంత ఆ శిష్యులు కూడా అంత ఉద్ధరించబడ్డారు. మనం దురదృష్టవంతులం, అటువంటి గురువులను పోగొట్టుకున్నాం. అవునా? ఎవరు చెప్తారు? కోటాను కోట్ల మంది మాయలో తిరిగేస్తున్నారు. కానీ అందుకే ఈ లోకం అదే కదమ్మా. ఇప్పుడు నేను చెప్తాను 12 దాకా చెప్తాను. ఎవరున్నారు కూర్చో అంటే ఇప్పుడు వీళ్ళు కాదు, ఇప్పుడు ఇక్కడ వింటున్న వాళ్ళు కాదు నేను అనేది, బయట కూడా. అందుకే నాన్నగారు ఏం చేశారంటే ఎవరిని రానియకుండా తన పని తాను చేసుకుని పుస్తకం కొనుక్కొని చదువుకోనరా చివరిలో, ఇంకంతే. అవునా? సో ఆజ్ఞలో చంద్ర జ్యోత్స్నాపాదుకులు, అనాహత చక్రం ఉంది కదా నీ హృదయంలో, ఏమంటారు? ప్రాణ సూర్య పాదుకలు. అంతే కదా, ప్రాణ సూర్యుడి యొక్క పాదుకలు అక్కడ ఉన్నాయి. దబ్బను కొట్టుకుంటున్నాయి. అది సూర్య ప్రాణ పాదుకలు అవి. అది ఉంది కాబట్టి నీ శరీరం చైతన్యవంతంగా ఉంది. మణిపురంలో ఏమిటి? ఇట్లా కిందకి వచ్చావనుకో ఆనంద పాదుకలు, నీరు నారాయణ అమ్మవారు ఆనంద పాదుకలు అవుతుంది. మూలాధారం అంతా ఇగో ఈ ప్రపంచం ఇప్పటి వరకు చెప్పుకున్నాక మాయా పాదుకలు. మనందరం మాయలో తిరుగుతూ ఉంటాం. రక్త సహస్రారంలో ఏమిటి? ఇంకా కిందకి ఎన్ని పాదుకలు చెప్తున్నాడో చూడండి. ఎక్కడ మొదలు పెట్టారు? రాజరాజేశ్వరి దగ్గర నుంచి పాదుకల లిస్ట్ ఇది. నువ్వు ఎక్కడున్నావో కొలబద్ద, ఏ పాదుకలు పూజ చేస్తున్నావు అనేది నీకు నువ్వే చూసుకోవచ్చు. గురువుని అడగటం అవసరం లేదు. ఎవరో నన్ను వచ్చి అడిగాడు, నేను ఏ స్థితిలో ఉన్నాను అన్నాడు. ఏం చెప్తాం? నీ స్థితి ఏంటో కానీ నా స్థితి మటుకు నువ్వు అగమ్య గోచరం చేస్తున్నావు నువ్వు ఈ ప్రశ్నలు వేసి. అంటే ఈ పాదుకలను బట్టి నువ్వు మణిపురంలో ఏమిటది? ఆనంద పాదుకలు. మూలాధారంలో మాయా పాదుకలు. లంబికలో అరూఢా పాదుకలు. అరూఢా, ఇది లంబిక గొంతు. మూలాధారంలో మాయా పాదుకలు, లంబికలో అరూఢ పాదుకలు, స్వాధిష్టాన చక్రంలో అగ్ని పాదుకలు. అమ్మవారు అగ్ని పాదుకలు ఉంటాయి. ఆ పాదుకల నుంచే మనం అన్నం జీర్ణం అవుతోంది. అన్ని పాదుకలేనమ్మా. అందుకే పాదుకాంత పూజలు ఉన్నాయి కదా, పాదుకాంత దీక్షాపరులు అంటారే. అంటే పాదుకాంత దీక్షాపరులు అంటే ఇక్కడి నుంచి అక్కడి దాకా పాదుకలు సేవ చేసుకుంటూ సహస్రారంలో రాజరాజేశ్వరి స్థితిని పొందిన వాళ్ళు పాదుకాంత దీక్షాపరులు అని. మరి ఎన్ని పాదుకలు వాళ్ళు ఎలా చెప్తున్నారో చూడండి. ఈ పాదుకలన్నీ మీరు చేసుకోవాలి. ఇంత పూజ చేసుకుంటే నువ్వు పాదుకాంత దీక్షాపరులు అంటే సహస్రాల కమలంలో నువ్వు ఆ మణిపాదుకల దర్శనం చేసుకుని నువ్వు ఏమవుతావు? శ్రీ విద్యోపాసకుడివి, పాదుకాంత దీక్షాపరుడు అవుతావు. పాదుకల పూజ చేశాడండి ఆయన, సామాన్యుడు కాదు. అర్థమైందా? అది రక్త సహస్రారములో తామిశ్ర పాదుకలు. తామిశ్ర అంటే
అంద కిందంతా ఆతల వితల సుతల రసాతల మహాతల ఇలా కిందంతా తామిశ్ర లోకాలు కదమ్మా. సూర్యకిరణం పడని తామిశ్ర లోకాలు. ఆ పాదుకలే కుల మార్గంలో రయీ ప్రాణాలు. ఈ కింద తామిశ్ర పాదుకలు కుల మార్గంలో రయీ ప్రాణాలు రయిస్తూ ఉంటాయి. ఈ ప్రాణం రయిస్తూ ఉంటుంది అంటే కొట్టుకుంటూ ఉంటుంది. కింద గ్యాస్ ఉంటే అగ్ని, గ్యాస్ స్టవ్ మీరు వెలిగిస్తారు కదా, రయ్యి ప్రాణ. అన్నం ఉడకాలి, రయ్యి ప్రాణ. అన్నం ఎలా ఉడుకుతుంది? రయ్యి ప్రాణ. ఈ కడుపులో బియ్యం తింటావా? ఆ రెండు ఉండాలి కదా మరి. అది అనమాట రయ్యి ప్రాణ అంటే. అది సింపుల్ గా చెప్పాను, ఇవన్నీ ఎవరు చెప్పడు, అలా చెప్పకూడదు కానీ నేను చెప్పేస్తున్నాను. అమ్మవారి నవ్వుతున్నాం. రయ్యి ప్రాణ అంటే అది. నీ అన్నం ఉడకాలి అంటే కింద రయ్యి ఉండాలి, అవునా? అప్పుడు నీ అన్నం అనే ప్రాణం. అన్నం తింటేనే ప్రాణం లేచి వచ్చిందండి అంటున్నావు. ఎలా లేచి వచ్చిందంటే రయ్యి ఉంది. వండుకొని తిన్నానండి, బియ్యం తింటానా? అలా అన్నమాట చెప్తున్నారు. అవన్నీ చెప్పరు గురువు గారు. అర్థం అలా చేసుకోవాలి. రయ్యి ప్రాణం అంటే అదనమాట. అలా నీ శరీరం నిలబడి ఉంది. అన్నం వలన పురుషుడు వలన శుక్రములు అలా పుడుతున్నాయి, కోరికలు పుడుతున్నాయి, ఆలోచనలు పుడుతున్నాయి అని రయ్యి ప్రాణం ఉంది కాబట్టి. నేను కింద ఇది ఆపేసామనుకోండి, ఇంకేముంది? కోరికలు ఎక్కడ, ఊహలు ఎక్కడ, ఇవన్నీ ఉండవు కదా. శవము. రయ్యి ప్రాణాలు అంటే ఇవి పాదుకలు, ఇవన్నీ పాదుకలు, అమ్మవారి పాదుకలని. అకులములో కుల మార్గంలో రయ్యి ప్రాణములు. అకుల చక్రాల్లో ఏమిటి? ప్రాణము, ముఖ్య ప్రాణము. మంట వచ్చింది అంటే మంట కింద ఏది ఉంది? ప్రాణము ఉన్నది, గ్యాస్ ఉన్నది. గ్యాస్ మండుతోంది రయ్యిగా. ప్రాణము, రయ్యి ప్రాణములు పైన అన్నం ఉడుకుతోంది ప్రాణం. అట్లా చెప్తున్నాడు. ప్రాణము పైన ఎలా ఉంది? అది ఉంది చైతన్యము. ముఖ్య ప్రాణము నీలో ఉంది, కింద దాకా వచ్చేసింది. సిలిండర్ తెచ్చుకున్నట్టు, అవునా? ట్యూబ్ పెట్టి అప్పుడు స్టవ్ను వెలిగించడు. అట్లా అనమాట క్రియాయోగంతో. అంతేగా, మూలాధారంలో నువ్వు అగ్ని మరి రాజేయాలిగా, అన్నం ఉడకాలిగా, రయ్యి ప్రాణాలు. అర్థమవుతోందా? నేను ఇలా ఎందుకు చెప్తున్నాను అంటే, పాపం ఆడవాళ్ళు, చిన్నపిల్లలు, శ్రీ విద్య చాలా మంది అపోహలతో ఉన్నారు. యోగం అనేది సరిగ్గా చెప్పలేకపోయిన వాళ్ళకి పాపం. ఎందుకంటే సాంప్రదాయ సిద్ధంగా నేను మనది ఎంత గొప్ప జ్ఞానమో చూడండి. అర్థమైందా? వేదములు ఎంతో చూడండి. సృష్టికే ఇవి వేదములు. ఇది ఇలా ఉండాలి అని చెప్పి శాసించేది. పక్క వాళ్ళైనా కూడా, వాళ్ళు ఏ మార్గాల్లో ఉన్న వాళ్ళైనా, ఏ మతాల్లో ఉన్న వాళ్ళు కూడా ఈ వేదం వెళ్ళిపోయింది. అప్పుడు నీ మతం ఏమైంది? ఇక్కడ ధర్మమే నీలో, నువ్వు ఆ ధర్మాన్ని పట్టుకుని నువ్వు మాట్లాడుతున్నావు నేను వేరు అని, అవునా? నా ఇంట్లో ఉంటూ నువ్వు నా మీద అధికారం చెలాయిస్తున్నట్టు. మిగతా మతాలు ఏమున్నాయమ్మా? మ్యాన్ మేడ్, మనుషులు పెట్టినవే కదా. నీకు నువ్వు దేవుడు అనుకునేవాళ్ళేగా వీళ్ళందరూ. వీళ్ళు దేవుళ్ళు కాదు కదా, వీళ్ళందరూ దేవుని భక్తులు, వీళ్ళు దైవాంశ సంభూతులే. శ్రీకృష్ణుడు, జీసస్ క్రైస్టు, వీళ్ళు ప్రొఫెట్ మహమ్మదులు, వీళ్ళందరూ కూడా పైనది మర్చిపోలేదు. ఇవన్నీ శ్రీ విద్యంతా పెట్టుకుని ఆ బ్రహ్మచింతనలో ఉన్నారు కాబట్టి వారు సాక్షాత్ దానికి దీనికి వేరుగా వాళ్ళు బతకలేదు. రెండు ఒకటి అని నమ్మి బతికిన వాళ్ళు. మనం రెండు వేరు అని బతుకుతున్నాం మాయలు. నీ దేవుడు నా దేవుడు అంటూ. చాలా అందరూ అవతార పురుషులే, తెలుసుకుంటే అవతార పురుషులే, తెలియకపోతేనే భ్రష్టపట్టిపోతాం. ఇది తెలుసుకున్నవాడు అదృష్టవంతుడు, తెలుసుకోలేని వాడు దురదృష్టవంతుడు. అందుకే అదృష్టవంతుడిని చర్చేది లేదు, దురదృష్టవంతుడు బాగు చేసేది. వాడు అలానే చచ్చిపోతానంటాడు కానీ ఈ విషయం తెలుసుకుని ఒప్పుకోడు. అదే ఇష్టపడు, ఎందుకంటే మొండి.
అసలు అంతే కదా. సృష్టిలో కుల మత ఇవన్నీ ఎక్కడున్నాయి? అనాది కదా సృష్టి. వేదము సనాతనము. సృష్టి ఇలా ఉండాలి అని పైన ఎవరో, నువ్వు అల్లాను, నేను కృష్ణ అంటాను, పక్కవాడు ఇంకేదో అంటాడు. ఏది అన్నా కూడా పుట్టించేది అదే కదా. అదొక ధర్మము ధర్మిగా వస్తుంది కిందకి. అది మతముగా రావట్లేదు, ధర్మముగా వస్తున్నది, కులముగా రావట్లేదు. అవునా? అకులముగా కులాన్ని సృష్టిస్తోంది. అంటే నీ ఈ అనేకాన్ని సృష్టిస్తోంది శ్రీ విద్య అని ఆయుసం వస్తుంది. అమ్మవారు తన్నుకొని వస్తున్నాయి అన్ని. అదనమాట కులము అంటే, అదనమాట అకులము నుంచి వచ్చినది కుల మార్గము. ఏమైందా? 1 2 అయినది, 2 3 అయినది, 3 4 అయినది. అలా అనేకమైన మనుషుల్ని ఈ 72,000 లక్షల జీవరాశుల్ని పుట్టిస్తోంది అనేకము. సో అది కుల మార్గం, అకులము నుంచి వచ్చేది. ఏమా? అప్పుడు మనందరము వసుదైక కుటుంబము అన్నది మనం ఒప్పుకున్నా, మన మనసు ఒప్పుకోకపోయినా ఆత్మ ఒప్పుకుంటుంది. అర్థమైందా? కరెక్టే కదా. అవునా? అలా దేవుళ్ళు అంతమంది ఉంటే ఇన్ని కోట్ల మందికి ఒక్కొక్క దేవుడు ఒక్కొక్కరిని పుట్టించాడా? ఇంతమంది దేవుళ్ళు ఉంటారుగా. నన్ను పుట్టించిన దేవుడు వేరు, నిన్ను పుట్టించిన దేవుడు వేరు, అలా లేదు కదమ్మా. అన్నీ ఒకటి నుంచే వస్తున్నాం కదా. ఒకటి ఉంది కాబట్టి 2 అని చెప్తున్నావు. ఆ ఒకటే లేకపోతే నువ్వు ఎక్కడ ఉన్నావు? ద వన్ వితౌట్ అని స్వామి వివేకానంద చెప్పాడు కదా. అదే శ్రీ విద్య. 1 నుంచి 2, 2 నుంచి 3, 3 నుంచి 4 వస్తుంది. అంటే 4లో 4 ఒకట్లు ఉంటే 4 అయింది. ఆ ఒకటి తీసేయి, 4 ఏది అని ఇక్కడ వాదం. చిన్న వాదం కాదు కదా. చివరికి ద్వాదశాంతములో చూడండి, ఇంకా ఆఖరి పాదుకలు నువ్వు క్రియాయోగం నుంచి నిష్క్రియంలోకి వచ్చినప్పుడు ఆఖరి పాదుకలు నీ జీవితంలో ఈ పాదుకల దర్శనం చేసుకున్నావు అంటే ఇంకా అమలు ఐక్యం అయిపోతుంది. ఆ పాదుకల పేర్లు తేజో పాదుకలు. తేజో పాదుకలు అనుభవ సిద్ధం అవుతాయి. అనుభవంలో తెచ్చుకున్నవాడు నిర్వికల్ప సమాధుల్లోకి వెళ్ళిపోతాడు. అదే నిర్వాణము. నిర్వాణాతీత అన్నాడు. నిర్వాణమేమో బిందువు, దానికి పైన పరాశూన్యంలో నిర్వాణాతీత అన్న అమ్మవారి నామమునకు గుర్తు, అర్థము, రహస్యము. ఇక్కడికి ఈ భక్తి వశ్య అనే నామంతో ముగిస్తున్నానన్న. గురు కృపాహి కేవలం, మాతృ కృపాహి కేవలం.